ఛానల్ నక్ష ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. సో ఈరోజు నేను అందరూ చేసుకునే ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా త్వరగా అయిపోయే క్విక్ రెసిపీ సో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎలా చేస్తాను అని. సో ఫస్ట్ నేను ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని సో అది బాగా డ్రై రోస్ట్ చేసుకుంటాను. సో డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా జీలకర్ర మనం ఎలాగో పోపు వేసేటప్పుడు చేస్తాం కదా మనము. సో అప్పుడు వేసే జీలకర్ర ముందుగానే రవ్వలో మనం ఇలా వేసుకొని వేయించుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది, దాని టేస్ట్ కూడా బాగుంటుంది. సో రవ్వ పూర్తిగా ఇట్లా డ్రై రోస్ట్ అయిపోయిందండి, చూడండి. సో మంచిగా అయిపోయింది. సో దీన్ని మనము పక్కకు తీసి పెట్టుకుందాము. సో పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత సో సేమ్ ఇదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు వేసుకొని అలా పల్లీలు మీకు నచ్చినన్ని వేసుకోండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో అది మీ ఇష్టం. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సో ప్రజెంట్ అది నేను వేయట్లేదు. సో మనకి రవ్వకి వాటర్ అయితే 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అది వేడి చేసి పెట్టుకుంటే ఆ మరుగుతున్న వాటర్ని మనము డైరెక్ట్ ఉప్మాలో వేసేస్తే ఉండలు కట్టకుండా త్వరగా క్విక్గా ఉప్మా రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. సో ఇందులోనే నేను ఆనియన్, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. సో అది వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేశాను. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు చూసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి అలా కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, కొద్దిగా మగ్గుతుంది బాగా. ఆనియన్, టమాటో మగ్గిపోతుంది. పక్కన వాటర్ హీట్ అవుతూ ఉన్నాయి. సో దగ్గరకు అవ్వాలి కొద్దిగా. సో ఇందులో చాలామంది ఏం చేస్తారంటే నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటారు. సో నేను అలా ఏం వేయకుండా సింపుల్గా వేసేస్తున్నాను. సో రవ్వ మనము ఇక్కడ వేసుకోవాలండి. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారంటే వాటర్లో డైరెక్ట్ వేసేస్తారు. అలా అయితే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది. సో అలా చేయకుండా ముందుగా ఇలా వేసి అలా కొద్దిసేపు ఒక 2 minutes అలా మూత పెట్టి తీసామనుకోండి, కొంచెం ఆ రవ్వ అంతా మిక్స్ అయిపోతుంది. సో ఒకసారి మూత తీసేసి సో అందులోనే హాట్ వాటర్ వేసేసుకుందాం. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్మా త్వరగా అయిపోతుంది, ఉండలు కట్టదు. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఈ సింపుల్ మెథడ్ని మీరు ఫాలో అయ్యారంటే సో మీరు కూడా చాలా సాఫ్ట్ అండ్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో నేను చేసిన ప్రాసెస్ని. సో లాస్ట్కి కొంచెం మెల్టెడ్ ఘీ వేసాను, తీసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి. సో చూడండి. సో మీరు ఇలాగే నేను చేసిన ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయ్యి చేశారనుకోండి, మీకు తెలుస్తుంది అది ఏంటి అంటే. అందరు ఒకేలా చేయరండి. ఉప్మా అనేది చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు. సో ఇది నా స్టైల్లో నేను చేశాను. నచ్చితే మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. బాయ్.